శ్రీకృష్ణుడు కొంచెం పెద్దగా అయినాడు, గోపికలతో తిరుగుతున్నాడు. అందరి ఇళ్లల్లో వెన్న ఎత్తుకచ్చుడు, పాలెత్తుకచ్చుడు, పెరుగెత్తుకచ్చుడు ఇలాంటిలో పడ్డాడు. ఒక గోపిక పాపం యమునా నదికి నీళ్ళ కోతున్నది. పోంగతోవల కృష్ణుడు కనబడ్డాడు. కృష్ణుడు కనబడితే, కృష్ణ కృష్ణ నాతో నేను నీళ్ళ కోతున్నా, నాతో రావా, నాకు భయం అవుతున్నది అన్నది. నాకేం లాభం అన్నాడు. భగవంతుడు ఏమంటాడంటే నాకేం లాభం అంటాడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం, గుడికోంగని ఆఖరికి తోయం అంటే నీళ్ళు. కనీసం దేవునికి నీళ్ళన్న పట్టుకపోవాలి, బట్టి చేతులతో పోవద్దు. అందుకని నాకేమిస్తావు అన్నాడు. నాకేమిస్తా అంటే, ఇంటికి వచ్చాక వెన్న పెట్టనా, గిన్నె నిండా దాచిపెట్టా నీకోసం అన్నది. అనగానే పోయినాడు, వెంబడి పోయినాడు, ముచ్చట పెట్టుకుంటే పోయినాడు వెంబడి పోయినాక ఆమె బుడుబుడున ఆ బిందె నీళ్ళల్లో ముంచాక పాపం బిందె లేవట్టాస్తలేదు. కృష్ణ కొంచెం ఈ బిందె ఎత్తవా అని అడిగింది. అంటే నేను నీ వెంబడి వస్తా అన్నా కానీ బిందె ఎత్తుతా అని అనలే కదా అన్నాడు. సరే అని పాపం ఆమెనే ఎత్తుకున్న తర్వాత మళ్ళా రాంగ కూడా ముచ్చట పెట్టుకుంటూ ఇంటి దాకా తొలకొచ్చి ఇంట్లో కింద దించాలి. దించేటప్పుడు కృష్ణ మరి దించుతావా అన్నది. అంటే దించాడు. దించి దేవుడికి ఆమెకు అనుమానం వచ్చింది గోపికకు. ఎత్తుమన్నప్పుడేమో నేనెందుకు ఎత్తుతా అన్నావు, మరి దించు అన్నప్పుడేమో మాట్లాడకుండా దించావు, మరి ఏం సంగతి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను బరువులు దించేవాడినే కానీ బరువు ఎత్తేవాడిని కాదు. అంటే దీంటి గూఢార్థం ఏంటంటే, సంసారం అనే బరువును మన నుంచి ఆయన దించుతాడే కానీ మనకు బరువునెత్తి మీద ఎత్తాడు అని అది అర్థం.